నమస్కారం. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనకు మతం కావాలా లేక మనిషి కావాలా? వినడానికి ఇది చిన్న ప్రశ్నలాగే అనిపించవచ్చు, కానీ దీని సమాధానంలోనే మన రేపటి తరం భవిష్యత్తు దాగి ఉంది. మనిషి పుట్టాక మతం పుట్టిందా? మతం పుట్టాక మనిషి పుట్టాడా? ఆలోచించండి. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు రక్తం ఇచ్చే వ్యక్తి మతం ఏంటో అడగం. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టే చేతికి కులం వెతకం. మరి బ్రతికేటప్పుడు మాత్రం ఈ గోడలు ఎందుకు? ప్రతి మతం చెప్పేది ఒక్కటే, ప్రేమ, కరుణ, సాయం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి పేరుతో మనుషులను ద్వేషిస్తున్నాం. మతాన్ని రక్షించుకోవాలనే ఆరాటంలో మనిషిని గౌరవించడం మర్చిపోతున్నాం. గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా అక్కడ మనకు దొరికేది ప్రశాంతత. ఆ ప్రశాంతత తోటి మనిషిని చూసినప్పుడు ఎందుకు కలగడం లేదు? మనిషి లేనిదే మతం లేదు, కానీ మతం లేకపోయినా మానవత్వం బతికే ఉంటుంది. మిత్రులారా, రేపు మనం చనిపోయాక మనతో వచ్చేది మనం ఏ మతం అన్నది కాదు, మనం ఎంతమందికి మనిషిగా సాయం చేశామన్నదే. అందుకే మతాన్ని గుండెలో ఉంచుకుందాం, కానీ మానవత్వాన్ని చేతుల్లో ఉంచుదాం. ఈ ఆలోచన మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, ఆలోచింప చేయండి. జై హింద్.